జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ పార్టీకి సిట్టింగ్ స్థానం కావడంతో తిరిగి దక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పటికే కంటోన్మెంట్ ను కోల్పోయిన ఆ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ జూబ్లీ హిల్స్ ను కోల్పోవద్దు అనే పట్టుదలగా ఉంది. దీంతో మిగతా అన్ని పార్టీల కన్నా ముందుగానే అభ్యర్థిని ప్రకటించి ప్రచారం ప్రారంభించింది బీఆర్ఎస్. సెంటిమెంట్ కూడా కలిసి వస్తుంది అనే ఉద్దేశంతో మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతనే తన అభ్యర్థిగా ప్రకటించింది. టికెట్ ఖాయం కాకముందే గోపీనాథ్ ఇద్దరు కూతుర్లు అక్షర, దిశిర నియోజకవర్గంలోని డివిజన్స్ లో ఇంటింటి ప్రచారం మొదలుపెట్టారు. అభ్యర్థిని ప్రకటించాక లీడర్స్ తో పాటు కార్యకర్తలు కూడా రంగంలోకి దిగారు. ఇక ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు బాధ్యతలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన భుజానికి ఎత్తుకున్నారు. ఇప్పటికే డివిజన్ల వారీగా సిటీ ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు కేటీఆర్. నియోజకవర్గంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉండడంతో వారి ఓట్లు పడేలా మైనార్టీ నేతలతోనూ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక ఇవాళ జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ నేతలతో మాజీ మంత్రి కేటీఆర్ సమావేశం కాబోతున్నారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు.